సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు క్రాంతి కుమార్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? వైజాగ్ నుంచి వస్తున్నానండి. అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందా మీకు? అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు? సుమారుగా ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాం అండి. 1 year నుంచి? 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాం. 1 yearలో డిఎస్సి నోటిఫికేషన్ రావడం, మీకు జాబ్ రావడం జరిగిందా? ఇదంతా ఒక మిరాకిల్ అంటారు దాన్ని. ఒక ఆయన నిర్ణయం తీసుకోవడం, నిర్ణయ అమలులో మాత్రం ఎటువంటి జాప్యం లేకుండా ఓకే ద బెస్ట్ అన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేపట్టిందండి. ఒక విషయం చెప్పాలంటే మీ మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కోటి 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 కృతజ్ఞతలు అని చెప్పుకుంటున్నాం మనం. అందులోని అటువంటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారన్న? నాన్నగారు చనిపోయారు, మదరు ఉన్నారండి. మదర్ని చూసుకుంటున్నాను. షీఈ్ అ బెడ్ రిడన్ అందుకని. అంటే తల్లిని చూసుకుంటేనే జాబ్కి ప్రిపేర్ అయ్యారు? అమ్మగారిని చూసుకుంటే నేను తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఈ డిఎస్సి ప్రిపరేషన్ చేయడం జరిగింది. అది అనుకోకుండా అంటే తగలడం జరిగింది సార్. ఏంటన్నా ఎలా అనిపిస్తుంది మీ మమ్మీ కానీ మీరు కానీ ఈరోజు ఫీలింగ్ ఏంటంటే అసలు? మాటల్లో చెప్పలేనటువంటి సంతోషం ఇది. అందరూ ఒకలా మాట్లాడతారంటే ఇది మాటల్లో చెప్పలేని సంతోషం. ఇది ఒక యజ్ఞం. ఆ యజ్ఞం అనేటువంటి, ఆ యజ్ఞ ఫలితం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆయన తలుచుకున్నారు. ఆ యొక్క ఇది మా అందరికీ వచ్చింది. అంటే ఊహించారు అసలు ఖచ్చితంగా వీళ్ళు అధికారంలోకి వస్తే డిఎస్సి తీస్తారని కానీ, ఎంత తొందరగా రిక్రూట్మెంట్ జరుపుతారని కానీ ఊహించారా మీరు? అనుకోలేదు సార్. ఎందుకంటే చాలా పొలిటికల్ పార్టీస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏదో చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక కలయినా అనుకున్నాం. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం ఇలా తీస్తుందని, ఇంత త్వరగా అవుతుంది చెప్పేసి కూడా నేను కళ్ళలో కూడా మేము ఊహించలేదండి. ఇట్ ఈస్ సచ్ ఏ గ్రాండ్ సక్సెస్ అండి. ఇంకా నా భవిష్యత్తు లాగా ఉంటుందండి. అంటే ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా ఆపడానికి దాదాపు 146 కేసులు వేశారని చెప్పి లోకేష్ గారు నేను అసెంబ్లీలో మాట్లాడడం, ఇవన్నీ మీకు తెలుసా అండి? అసలు తెలుసండి. అంటే కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటుంది. ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు కొన్ని రాక్షస గణం మన చదివిన కదా పురాణాల్లోని అవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఎటువంటిదైనా సరే హర్డల్స్ కానీ చాలా ఎదుర్కొని ఈ ప్రభుత్వం ఇది సఫలీకృతం చేసిందంటే మాత్రం మరొక్కసారి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలండి. బ్రో నమస్తే, మీ పేరు? నా పేరు షేక్ షాకిర్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను. ఏంటి డిఎస్సిలో కాల్ లెటర్ వచ్చిందా మీకు ఇక్కడికి రమ్మని? వచ్చిన కాల్ లెటర్ నా వైఫ్ తరఫున నుంచి నేను వచ్చినాను. ఆయన డెలివరీ అయింది, దాని తరఫున నుంచి నేను వచ్చాను. సిజరింగ్ 45 days అవుతున్నాయి. వాళ్ళు రాకపోవడంతో నా వైఫ్ తరఫున నుంచి నేను వచ్చినాను. ఎలా అనిపిస్తుంది అసలు డిఎస్సిలో ప్రెగ్నెంట్గా ఉండి మీ మిస్సెస్కి ఈ సీట్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు? ఒక భర్తగా మీ ఫీలింగ్ ఏంటి ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది. అని లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్కి థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా భార్య చాలా కష్టపడి ఇంతవరకు వచ్చింది. ఆమె జ్వరము, ఒకసారి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయింది. హాస్పిటల్లో కూడా ఆయన బాగా ప్రిపేర్ అయింది. తర్వాత వచ్చి మళ్ళీ ఇంటికాడ ప్రిపేర్ అయింది. తర్వాత ఆయనకి నా భార్యకి డెలివరీ అయింది సిజరింగ్తో. ఆయన ఇప్పుడు ఈ లెటర్ తీసుకొనికి రాలేదు. నా వైఫ్ తరఫు నుంచి నేను వచ్చినాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే ఊహించారా అసలు లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి తీస్తారని మీరు ఊహించారా ముందు అసలు? లేదు, అట్లా ఏం ఊహించలేదు నేను. ఒకేసారి అందరినీ షాక్ ఇచ్చినట్టు అయింది లోకేష్ సార్. ఏంటండి అసలు ప్రెగ్నెంట్గా ఉండి ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకేమనిపించింది అసలు? ఒక భర్తగా మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అది చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఆయన అంత కష్టపడింది ఆయన అలా. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి మీద ఆవిడ ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసిందంటారు? 4 సంవత్సరం నుంచి ప్రిపరేషన్ అవుతుంది. తర్వాత ఆయన పెళ్ళి అయింది. ఆయన పెళ్ళి అయిన తర్వాత నేను కూడా ఆయన కోచింగ్కి తీసుకుపోవడము, తర్వాత లైబ్రరీకి జాయిన్ చేసి లైబ్రరీ చదువుకోనికి తీసుకుపోవడము. ఆయన ఏం చెప్తే నేను వాళ్ళకి పుస్తకాలు కొనుక్కోయడం. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఒక మనసులో పెట్టుకొని ఏది సాధించామని అనుకుంది. అందుకే నేను ఆయనకి ఫుల్గా సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినాము. కాల్ లెటర్ వచ్చిన తర్వాత
ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్రెడీ డెలివరీ కూడా అయిందని చెప్తా ఉన్నారు. అసలు కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఆవిడ ఫీలింగ్ ఏంటండి అసలు? చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చెప్పుకోలేనంత ఫీలింగ్ హ్యాపీగా ఫీల్ అయింది ఆమె. నేను కూడా చాలా హ్యాపీగా, ఎందుకంటే మా కుటుంబంలో మా గేరులో ఎవ్వరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటో అని తెలియదు. మనకు వచ్చింది, అది చాలా మా గేర్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా బంధువులు అందరూ చాలా సంతోషం పడుతున్నారు. ఇంతవరకు వచ్చింది. అంటే డిఎస్సి జాబ్స్ తీయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి డైరెక్ట్గా సీఎం చేతుల మీదుగా కానీ, అలాగే డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందుకుంటూ ఉన్నారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఎలా అనిపిస్తుంది ఇదంతా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే కొందరు హోప్స్ లేనంత వరకు హోప్స్ పెట్టుకుంటారు వస్తావా రావని, వస్తే ఆయన కళలో మారిపోతుంది కదా సార్. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి? మీ ఆవిడ గారికి జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు ఇప్పుడు పరిస్థితి మీ ఊర్లో కానీ, ముఖ్యంగా మీ ఇంట్లో కానీ? చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ, ఎందుకంటే ఎవరికి లేవు కదా కుటుంబంలో, ఒక్కరికి వస్తే అందరూ బాగుపడతారని ఆశతో అందరూ ఉన్నారు. కానీ మనకు ఏంటంటే నా భార్య రాలేదు, ఆయన తరపు నుంచి నేను వచ్చినాను. లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్ నా భార్యకి సపోర్ట్ చేస్తారని నేను అంటున్నాను. ఎలా ఉందండి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉంది అసలు మీకు? పనులు అయితే బాగా జరుగుతున్నాయి, దానికి ఆ పని బాగా జరుగుతున్నాయి. స్కూల్స్ పనులు, అది డిఎస్సీలు పనులు బాగా జరుగుతున్నాయి. ఏంటండి ఆఖరిగా కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు అసలు? మీ ఆవిడ తరపున కానీ, మీ తరపున కానీ, మీ కుటుంబం తరపున కానీ? చాలా థ్యాంక్ యూ చెప్తాను.